ఒక అడవిలో ఉన్న పెద్ద చెరువులో కప్ప చేప ఉండేవి. అవి రెండు మంచి స్నేహితులు. చెరువంతా తిరుగుతూ సరదాగా గడిపేవి. అదే చెరువులో ఒక పీత ఉంది. ఆ పీతకు కప్పా చేపల స్నేహం అస్సలు నచ్చేది కాదు. ఎవరైనా ఆనందంగా ఉన్నా, హాయిగా ఎంజాయ్ చేస్తున్నా నాకు తిన్నది అరగదే. కప్ప చేపల స్నేహం విడగొట్టే వరకు నాకు నిద్ర పట్టేలా లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచించింది. కొంతసేపటికి దానికో జిత్తులు మారే ఐడియా రావడంతో పగలబడి నవ్వుకుంది. మరునాడే చేపలేని సమయం చూసి కప్ప దగ్గరకు వచ్చిన పీత, కప్పబావా, నీ బలమేంటి, ఆ పిల్ల చేప బలమేంటి? నువ్వు నీటిలోను నేల మీద రెండింటిలోనూ ఉండగలవు. చాలా గ్రేట్. అయినా ఆ చేప నీతో స్నేహం నటిస్తోంది. నువ్వు లేని సమయంలో నీ గురించి చెరువులో అందరితో చెడుగా చెబుతుంది. చిచి, అదే నేనైతేనా దానికి ఎప్పుడో బ్రేకప్ చెప్పేసేదాన్ని అంటూ లేనిపోనివి కల్పించి చెప్పింది. తరువాత రోజు కప్పలేని సమయంలో చేప దగ్గరకు వెళ్ళి, చేప మామ, నీకు ఆ కప్పతో స్నేహం ఏంటి? అది బురద గుంటలో బతికేది. వెరీ బ్యాడ్. అయినా ఆ కప్ప నీతో స్నేహం నటిస్తోంది. నువ్వు లేనప్పుడు అందరితో నీ గురించి చెడుగా చెబుతోంది. చీ చి 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 చి. అదే నేనైతేనా దాన్ని ఎప్పుడో తండ్రి తరిమేసేదాన్ని అని రెచ్చగొట్టి మాట్లాడింది పీత. ఆ మాటలు కప్పా చేప రెండూ నమ్మేశాయి. దాంతో వాటి మధ్య స్నేహం చెడిపోయింది. ఒక రోజున చెరువుకు ఆహారం కోసం కొంగ ఒకటి వచ్చింది. అది చేప పిల్లను చూసింది. అయితే కొంగను ముందుగానే గమనించిన కప్ప, దానికేమైతే నాకెందుకు, నేను మాత్రం అరవను అని మనసులోనే అనుకుని మౌనంగా ఉండిపోయింది. అప్పుడే కప్ప వెనకాల పాము ఒకటి వచ్చింది. ఆ పామును చూసిన చేప, దాన్ని నేనెందుకు కాపాడాలి? ఇప్పుడు అది ఎవరో కూడా నాకు తెలియదు అనుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది. మెరుపు వేగంతో కొంగ చేపను, పాము కప్పను లటుక్కున మింగేశాయి. కప్పగాని చేపగాని అరిచి ఉంటే రెండు ప్రాణాలతో ఉండేవి. అలా చెయ్యకుండా తప్పుడు మాటలు విని స్నేహాన్ని దూరం చేసుకోవడం వల్ల పాపం ప్రాణాలు పోగొట్టుకున్నాయి. తను అనుకున్నది జరగడం వల్ల జిత్తులు మారి పీత మాత్రం ఆనందంతో ఎగిరెగిరి గంతులు వేసింది. అందుకే పెద్దలు చెబుతూ ఉంటారు, స్నేహితులు ఇప్పుడు చెడు మాటలు వినకూడదని. ఒక అడవిలో కొన్ని చీమలున్నాయి. అవి చాలా క్రమశిక్షణతో నడుచుకునేవి. రోజంతా కష్టపడి సంపాదించిన ఆహారాన్ని హాయిగా తింటూ ఆనందంగా గడిపేవి. అయితే ఆ అడవిలో ఓసారి పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలివానకు చీమలు చాలా అవస్థలు పడ్డాయి. మనం ఎండకు ఎండి వానకు తడిచి చలికి వణికి ఇలా ఎంతకాలం అని గడుపుతాం? మనం ఒక గూడును ఏర్పాటు చేసుకుందాం అన్నది ఒక చీమ. అందుకు మిగిలినవన్నీ సరేననడంతో చీమలన్నీ కలిసి ఒక అందమైన పుట్టను కట్టుకున్నాయి. దాంతో పగలంతా ఆహారం కోసం అడవిలో తిరిగిన చీమలు సాయంత్రం కాగానే పుట్టలో విశ్రాంతి తీసుకునేవి. ఒకసారి వేట కోసం బయలుదేరిన సింహం జింకను చూసింది. పంజా విసరడానికి దాని వెనుక వేగంగా పరుగు తీసింది. అయితే జింక ఎలాగోలా తప్పించుకుని పారిపోయింది. కానీ సింహం మాత్రం వేగంగా వెళ్లి పుట్టపై పడింది. తాము ఎంతో కష్టపడి కట్టుకున్న పుట్ట నేలమట్టం కావడంతో చీమలకు చాలా కోపం వచ్చింది. వెంటనే అవి ఒక్కసారిగా గట్టిగా అరిచాయి. ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? నన్నే ఎదిరిస్తున్నారు? నేనెవరో తెలుసుగా అంది సింహం మరింత కోపంగా. అడవికి రాజైనంత మాత్రాన సరిపోతుందా? హుందాగా ఉండక్కర్లేదా? మా పుట్టను ఇలా ఎందుకు నాశనం చేశావు అని అడిగింది ఒక చీమ కోపంగా. దానికా సింహం వెటకారంగా నవ్వుతూ, అరే ఉఫ్ అంటే ఎగిరిపోతారు, కంటికి సరిగ్గా కనిపించనైనా కనిపించరు, మరొకరాజునైనా నన్నే ఎదిరిస్తారు మీరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ఆ ఉన్న పుట్టను కూడా పూర్తిగా నేలమట్టం చేసి హేళనగా నవ్వుతూ వెళ్లిపోయిందా సింహం. దాంతో చీమలకు విపరీతమైన కోపం వచ్చింది. ఎలాగైనా సింహం పొగరు అనచాలరా అనుకుని ఏం చెయ్యాలా అని అవన్నీ ఆలోచనలో పడ్డాయి. ఐడియా అని అరిచింది ఒక చీమ. ఆ ఐడియా ఏంటో చెప్పమన్నాయి మిగిలిన చీమలు. మిత్రులారా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. ఆ సింహం మన పుట్టను నాశనం చేసింది కాబట్టి దాని గుహ మొత్తాన్ని పుట్టలా మార్చేద్దాం. అప్పుడు అది బయటకు రాలేక
ఆహారం దొరకక కుంగి కుసించిపోతుంది. అన్నది ఆ చీమ. ఆ ఐడియా నచ్చడంతో చీమలన్నీ బాగా నవ్వుకున్నాయి. ఓసారి సింహం ఏదో పెద్ద జంతువును వేటాడి కడుపు నిండా తినడం వలన ఒక వారం రోజుల పాటు బయటకు రాకుండా గుహలోనే ఉండిపోయింది. అదే అదునుగా భావించిన చీమలు వేగంగా మట్టిని తీసుకుని వచ్చి ఆ గుహ పైన పుట్టను ఏర్పాటు చేయడం మొదలుపెట్టాయి. సింహం గమనించేలోపు అనుకున్నట్టుగానే గుహ మొత్తాన్ని ఒక పెద్ద పుట్టలా మార్చేశాయి. గుహలోపల బందీ అయిపోయిన సింహం తన తప్పును గ్రహించింది. చిన్న చిన్న చీమలే కదా అని నేను ఆ రోజు వాటిని చిన్న చూపు చూశాను. ఎంతో కష్టపడి అవి కట్టుకున్న పుట్టను పాడు చేశాను. నేను అలా ప్రవర్తించి ఉండకపోతే నాకిప్పుడు ఈ అవస్థ వచ్చి ఉండేది కాదు అని బాధపడిందది. ఇకపై ఎవరితోనూ అహంకారపూరితంగా వ్యవహరించకూడదని బుద్ధి తెచ్చుకుంది. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుంటే కొట్టుకుపోతావు, గాలితో పెట్టుకుంటే ఎగిరిపోతావు. కానీ మా చీమలతో పెట్టుకుంటే ఇలా క్లోజ్ అయిపోతావు అన్నది ఒక చీమ. ఒరేయ్, ఈ పాటికి ఆ సింహానికి ఉఫ్ అంటే ఎగిరిపోయే చీమల పవర్ ఏంటో తెలుసుంటాదిరా అన్నది మరో చీమ. ఆ మాటలు విని చీమలన్నీ పడి పడి నవ్వుకున్నాయి. ఈ కథలో నీతేమిటంటే ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ఎవరి సామర్థ్యం వారిదే. ఒక అడవిలో కోడి, కుక్క, కాకి, కోతి స్నేహంగా ఉండేవి. కోడి కష్టపడి పని చేసేది. మిగతావి ఏ పని పాట లేకుండా సోమరిగా తిరిగేవి. ఒకరోజు కోడికి మొక్కజొన్న విత్తనం ఒకటి దొరికింది. దాన్ని తన స్నేహితులకు చూపించి, ఫ్రెండ్స్, దీన్ని ఎవరు నాటుతారు అని అడిగింది. ఓ, నాకు నిద్ర వస్తోంది, నేను నాటలేను అన్నది కుక్క బద్ధకంగా. విత్తనం నాటాలంటే మట్టిని తవ్వాలి. నాకు మట్టి అంటేనే యాక్, చికాకు. అందుకే నేను నేల మీద కాకుండా గాలిలోనే తిరుగుతాను. నేను నాటనంటే నాటనుగా అన్నది కాకి చిరాగ్గా. హోస్, ఎంత చిన్న పనికి నేను చెట్టు దిగి రావాలా? నన్ను ఏదైనా పెద్ద పనికి వాడుకోండమ్మా అన్నది కోతి వెటకారంగా. మిత్రులు ముగ్గురు అలా అనేసరికి ఇక సరేనని కోడి ఆ విత్తనాన్ని నాటింది. కొన్ని రోజులకి ఆ విత్తనం నుండి చిన్న మొలక వచ్చింది. ఆ మొలకను చూసి కోడి చాలా సంతోషించింది. దానిని తన స్నేహితులకు చూపించి, ఫ్రెండ్స్, ఈ మొక్కకు నీళ్ళు ఎవరు పోస్తారు అని అడిగింది కోడి. హా, అసలే రాత్రంతా మురిగి మురిగి గొంతు నొప్పట్టింది. నీళ్లు పోయడం నా వల్ల కాదు అన్నది కుక్క అరుస్తూ. నీళ్లు పోసేటప్పుడు ఒళ్ళంతా తడుస్తుంది. తడిస్తే జలుబు చేస్తుంది. నాకసలే ముక్కు దిబ్బడ. నేను నీళ్లు పొయ్యలేనుగా అన్నది కాకి తెలివిగా. అరే, ఎంత చిన్న పనికి నేను చెట్టు దిగి రావాలా? నన్ను ఏదైనా పెద్ద పెద్ద పనులకు వాడుకోండమ్మా అన్నది కోతి నవ్వుతూ. అలా చెప్పి మిత్రులు ముగ్గురు తప్పించుకున్నారు. దాంతో కోడి రోజు శ్రద్ధగా మొక్కకు నీరు పోసింది. కొన్ని రోజులకే మొక్క పెరిగి కంకి వేసింది. అది చూసి కోడి చాలా ఆనందపడింది. ఫ్రెండ్స్, ఈ కంకులను ఎవరు కోస్తారు అని మరోసారి మిత్రులను అడిగింది కోడి. ఇదిగో, అసలే నా తోక వంకరగా ఉందేంటబ్బా అని నేను తెగ ఆలోచిస్తుంటే నీకు కంకులు కోయాలా? కంకులు వెళ్ళు వెళ్ళు అన్నది కుక్క హేళనగా. ఎండలు బాగా ముదిరిపోయాయి. ఆ ఎండలో కంకులు కోస్తే నేను మరింత నల్లగా మాడిపోతాను. అందుకే నేను కొయ్యనుగా అంది కాకి తప్పించుకుంటూ. అరే, నా మాట వినండమ్మా. ఇలాంటి చిన్న పనికి నేను చెట్టు దిగి రావాలా? నన్ను ఏదైనా పెద్ద పెద్ద పనులకు వాడుకోండమ్మా. చెబితే అర్థం చేసుకోరే అన్నది కోతి నవ్వుతూ. స్నేహితులెవ్వరూ ముందుకు రాకపోవడంతో కోడే ఆ కంకులు కోసింది. వాటిని బాగు చేసి పిండి చేసింది. ఆ పిండితో రొట్టెలు చేసింది. దానిని తన మిత్రులకు చూపిస్తూ, ఫ్రెండ్స్, ఈ రుచికరమైన రొట్టెను ఎవరు తింటారు అని అడిగింది కోడి. దానిని చూడగానే వాటికి నోరూరింది. అబ్బా, ఆ రొట్టెను నేను తింటాను అంటూ కుక్క మురిగింది. నువ్వెంత మురిగినా లాభం లేదమ్మా.
ఆ రొట్టె నాది అన్నది కాకి. అరేరే, నేను ఇందాకే చెప్పానుగా నన్ను ఏదైనా పెద్ద పెద్ద పనులకు వాడుకోమని. ఆ రొట్టెను తినడం కంటే మరో పెద్ద పని ఇంకేముంటది? ఆ రొట్టె నాది, ఇట్స్ మైన్ అంటూ వేగంగా చెట్టుపై నుండి దూకింది కోతి. అలా అవి మూడు రొట్టె కోసం పోటీ పడసాగాయి. అది చూసి కోడికి బాగా నవ్వొచ్చింది. ఫ్రెండ్స్, ఆగండి ఆగండి. గింజను తెచ్చింది నేను, నాటింది నేను, కంకి కోసింది పిండి చేసింది నేనే, రొట్టె కాల్చింది కూడా నేనే. మీకు అసలు ఈ రొట్టెని ఎందుకు ఇవ్వాలి? ఇది నాది, నేనే తింటాను. అంటూ మొత్తం రొట్టెను లొట్టలు వేసుకుంటూ తినసాగింది. తమ మిత్రుడైన కోడికి ఏ పనిలోనూ సహాయపడనందుకు కుక్క, కాకి, కోతి సిగ్గుతో తలదించుకుని చూస్తూ ఉండడం తప్ప ఏమీ అనలేకపోయాయి. ఆ రోజు నుండి అవి కూడా కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.